ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం ఆ జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనము. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండి యెషయా వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయను, ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలదగును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. బోధికంతముల వరకు నువ్వు నేను కలగచేయి రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించి ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనం. ఏలియనిగా నువ్వు బోధికంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించి నన్నిరి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును, జనులకు అసహ్యుడు, నిర్దయాత్మల సేవకుడు నగు వానితో సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడిని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని అని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. కుడివైపునకు ఎడవైపునకు నువ్వు వ్యాపించెదవు, నీ సంతానం అన్ని జనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణము నివాస స్థలములుగా చేయను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమంత్రి రత్నం వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం కృతం చెల్లించుకుంటాను తండ్రి. నేను ఈ సన్నిధిలో మీ కాంతిలో మేము వర్తిల్లినట్లు చేయండి తండ్రి. మీ ప్రేమలో కృపను మమ్మల్ని బలపరచండి, సరిపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.